వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోమనాథ్ ఆలయంలో కళ్ళు చెదిరేలా డ్రోన్ షో తిలకించిన ప్రధాని మోదీ. ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేసిందన్న వ్యాఖ్య. స్వదేశీ మంత్రాన్ని మరియు మాతృభాషను స్వీకరించడం ద్వారానే భారతదేశం స్వావలంబన పొందగలదు. నూతనంగా నియమితులైన పోలీస్ సిబ్బంది ఉద్దేశించి వ్యాఖ్యానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఘనంగా జరిగిన శ్రీమద్ జగద్గురు శ్రీ రామానందాచార్యజీ 726వ ఆవిర్భావ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. పూర్వీకులు ఏ దేశ ప్రజలకు హాని చేయలేదన్న అజిత్ దోవల్. మన దేశ చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలని సూచన. హైదరాబాద్లో నిర్వహించిన ఫెలోస్ ఇండియా కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్. ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని వెల్లడి. జీరాంజీ పథకంపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఉపాధి కల్పనతో పాటు గ్రామాల్లో ఆస్తుల సృష్టి లక్ష్యంగా అమలుకు ఆదేశం. సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు. అమరావతి టెండర్లను కొన్ని కంపెనీలకే ఇచ్చారని ఆరోపణ. పట్టణాలకు ఇచ్చిన నిధులు చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలి. కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాయలసీమ లిఫ్ట్ అవసరమే లేదంటూ సీఎం చంద్రబాబు. ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడడం విడ్డూరం. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి. T20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోల్పోవడంపై స్పందించిన శుభమన్ గిల్. సెలెక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు వెల్లడి. గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఓంకార మంత్ర జపంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డ్రోన్ షో, బాణసంచా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రధాని మోదీ డ్రోన్ షోను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ సందర్భంగా సోమనాథ్ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అద్భుతమైన డ్రోన్ ప్రదర్శనను వీక్షించే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతదేశపు ప్రాచీన ఆధ్యాత్మిక విశ్వాసాలకు ఆధునిక సాంకేతిక సమన్వయమై ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేసిందని ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ పవిత్ర భూమి నుంచి వెలువడిన ఈ క్రాంతి పుంజం ప్రపంచమంతటికీ భారత సాంస్కృతిక శక్తిని చాటుతుందని ప్రధాని మోదీ అభివర్ణించారు. స్వదేశీ మంత్రాన్ని మరియు మాతృభాషను స్వీకరించడం ద్వారా మాత్రమే భారతదేశం స్వావలంబన పొందగలదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. జైపూర్లో రాజస్థాన్ పోలీసులకు కొత్తగా నియమితులైన 8,000కు పైగా పోలీస్ సిబ్బందికి నియామక లేఖలు పంపిణీ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. రాజస్థాన్లో 3 కొత్త చట్టాలు అమలులోకి వచ్చిన తరువాత నియమితులైన పోలీస్ సిబ్బంది సుపరిపాలన మరియు ప్రజాసేవకు కొత్త శక్తి మరియు విశ్వాసంతో మరింత ఊతం ఇవ్వబోతున్నారని పేర్కొన్నారు. एक सूत्र है स्वदेशी का. मेरा सभी लोगों से आग्रह है कि जितना हो उतना स्वदेशी चीजों का उपयोग करने का हम आग्रह करें.
हर ट्रेडर ये तय कर ले कि मेरे देश में बनी हुई चीजें हैं तो मैं उसी का व्यापार करूंगा। मित्रों, ये स्वदेशी ही आत्मनिर्भर का दूसरा पहलू है। और स्वदेशी के साथ साथ स्वभाषा। ढेर सारे युवा मेरे सामने बैठे हैं, अभिभावक भी बैठे हैं। मेरा आग्रह है, दुनिया में प्रगति के लिए जो भाषा बोलनी पड़े बोलिए, जो भाषा सीखनी पड़े सीखिए। बोलने के लिए, सीखने के लिए जितनी भाषाएं सीखेंगे कोई विरोध नहीं है, मगर घर में बच्चों के साथ मारवाड़ी और हिंदी में ही बोलिएगा। अगर आप आपके बच्चों के साथ स्वभाषा में बात करेंगे, उसको अपनी भाषा सिखा देंगे, तो वो अपने इतिहास के साथ, अपने मारवाड़ और राजस्थान के दैदीप्यमान इतिहास के साथ अपने आप जुड़ जाएगा और वो एक पीढ़ी आगे बढ़ जाएगा। भाषा ही समाज को जिंदा रखती है, भाषा ही धर्म को जिंदा रखती है, भाषा ही संस्कृति को आगे बढ़ाती है। तो मेरा सभी से आग्रह है कि जहां जरूरत पड़े वहां जरूर जो भी भाषा हो, विदेशी हो तो भी बोलिए, परंतु अपने बच्चों के साथ अपनी मातृभाषा में बोलने का आग्रह करिए, उनको अपनी मातृभाषा सिखाइए। ये हमारे देश को మతం మరియు వర్గాల ఆధారంగా విభజించవద్దని, ప్రతి మనిషికి దేవుడికి ఆశ్రయించే హక్కు ఉందని శ్రీమద్ జగద్గురు శ్రీ రామానందాచార్య బోధించారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. శ్రీమద్ జగద్గురు శ్రీ రామానందాచార్యజీ 726వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దైవిక గుణాలతో నిండిన ఒక గొప్ప వ్యక్తి దర్శనం ఆయన భావాలు తన కోసం కాదని ఇతరుల సంక్షేమం కోసమని చెప్పుకొచ్చారు. याद करिए, कोई अचानक महान नहीं बन जाता है। महानता के लिए उस प्रकार के दिव्य गुणों को अपने अंदर आत्मसात करने की सामर्थ्य भी होनी चाहिए, उस प्रकार का दृढ़ संकल्प भी होना चाहिए, उस प्रकार की दिव्य दृष्टि भी होनी चाहिए। एक सामान्य मनुष्य की दृष्टि सीमित होती है, अपने लिए सोचता है, परिवार के लिए सोचता है, उसकी दुनिया परिवार तक सीमित रहती है। लेकिन एक महामानव का ईश्वरीय गुणों से भरपूर किसी महामानव का जो दृष्टि होती है वह दिव्य होती है, कल्याण की होती है, धर्म के प्रति लोगों के मन में जागरूकता की होती है। उनका भाव स्वयं के लिए नहीं, स्वार्थ के लिए नहीं, परमार्थ के लिए होता है। और यही कार्य इस धराधाम पर प्रकट होकर के पूज्यपाद श्रीमद जगद्गुरु रामानंदाचार्य भगवान ने किया था। 726 वर्ष पूर्व जिस धरा पर जन्म हुए थे, वह कालखंड ऐसा था, याद करिए, वह कालखंड ऐसा था जब विदेशी हमले हो रहे थे। చరిత్రలో ఇతర దేశాలు మనపై దాడులు చేసి ఆలయాలను, గ్రామాలను ధ్వంసం చేసినప్పటికీ మన పూర్వీకులు ఏ దేశ ప్రజలకు ఎటువంటి హాని చేయలేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ మన దేశ చరిత్రను
నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ప్రతీకారం ఎప్పుడూ మంచిది కాదని, దానిని ప్రేరణా శక్తిగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే దేశ చరిత్రపై గతంలో జరిగిన అణిచివేతకు మనం ప్రతీకారం తీర్చుకోవాలని, అది ఎలాగంటే మనం దేశీయ సైనిక, ఆర్థిక, సామాజిక భద్రతను బలోపేతం చేసుకోవటం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని అన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, గాంధీ వంటి వారి ధీరత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చరిత్రలో మనపై దాడులు చేసి ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నాయని, కానీ మనం ఎవరికీ హాని చేయలేదని ఆయన అన్నారు. ఆ సంఘటనల నుంచి మనం పాఠాలు నేర్చుకొని మనం కూడా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ప్రగతిశీల సమాజం వైపు అడుగులు వేయాలని సూచించారు. मैं आभारी हूं माननीय मंत्री जी का, जिन्होंने मुझे यहां आने का ये अवसर दिया। थोड़ा असमंजस था मुझे, मैंने कहा भी कि मेरा क्षेत्र, मेरा अनुभव यूथ के साथ उम्र का एक बड़ा भारी गैप, आप लोगों में से अधिकतर मेरे से 60 वर्ष से अधिक छोटे हैं। मैं स्वाधीन भारत में नहीं, उस भारत में पैदा हुआ था जब भारत स्वाधीन नहीं हुआ था। तो मैं आपसे क्या बात कर सकता हूं? क्या चीज है जिस विषय पर मैं आप लोगों से बातचीत कर सकूं? जब मेरा यौवन था तो उसको मैं भूल चुका, बहुत समय हो गया, और जो आपका युवा काल है उसके अंदर इतना परिवर्तन आ चुका है कि मुझे कई चीजों का ज्ञान भी नहीं है। लेकिन एक चीज बड़ी कॉमन है, मैं जब युवा भी था और आज भी एक चीज का मैंने देखा, वो हमेशा आपके साथ चलती है। आपको पता हो या न हो, आप कॉन्शियस हो या न हो, चीज बहुत छोटी है, लेकिन वो आपके जीवन की लोकाई को डिटरमिन करती है, उसकी गति और उसका क्या अंत में वो कहां पहुंचेगी इसका निर्णय करती है। वो होती है आपके निर्णय लेने की क्षमता। आप सभी निर्णय लेते हैं। युवा को अपने रोजमर्रा की जिंदगी में छोटे निर्णय और बड़े निर्णय करने पड़ते हैं, और जैसे जैसे आप बढ़ते जाएंगे, छोटी सी बात से और बड़े बड़े निर्णय। పాఠశాలల్లో విద్యార్థులకు వైద్యులు స్వచ్ఛందంగా సిపిఆర్ నేర్పిస్తే చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫెలోస్ ఇండియా కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను వైద్యుడిని కాకపోయినప్పటికీ సామాజిక రుగ్మతలకు చికిత్స చేసే సోషల్ డాక్టర్ అని చెప్పారు. ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ పాలసీలను మెరుగుపరచడానికి వైద్యులతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇందుకోసం వైద్యుల సూచనలు ఇవ్వాలని కోరారు. With my responsibility, I have to address all these social diseases. I am happy the Fellow India conference is being held in Hyderabad. Over 500 cardiologists from all over India and neighboring Southeast Asian countries are here to participate. I welcome all of you in Hyderabad, Telangana. You are all successful doctors. Even after getting success, you are here to upgrade your knowledge and enhance your skills. As you know, we lose lots of people because of heart diseases. Let us all join in a mission to prevent heart diseases. Let us work together to save more lives. For example, if you can volunteer to teach school students CPR technique, we can save. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ ఆజీవికా మిషన్
వీబీజీ రామ్జీ పథకాన్ని పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో శాశ్వత ఆస్తులను సృష్టించేలా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వచ్చిన ఈ నూతన పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కూటమి పక్షాలు ఉమ్మడిగా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ఈ భేటీలో రామ్జీ పథకం అమలు, దాని ద్వారా రాష్ట్రానికి ఒనగురే ప్రయోజనాలపై కులంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. పాత పథకంతో పోలిస్తే కొత్త మార్గదర్శకాల ప్రకారం 25 రోజులు అదనపు ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిబంధనలు రూపొందించడం శుభపరిణామం. దీనివల్ల కూలీలు, రైతులు ఇద్దరికీ మేలు జరుగుతుంది అని వివరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఈసారి సుమారు 12 లక్షల వాహనాలు ప్రయాణించనున్నాయని అంచనా వేస్తున్నామన్నారు. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడితే టోల్ గేట్లు తక్షణమే ఓపెన్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి 20 కిలోమీటర్లకు అంబులెన్సులు, ఆగిన వాహనాల తరలింపునకు క్రేన్లు, భద్రత కోసం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ సరిహద్దు వరకు ప్రమాణం సాఫీగా సాగేలా ప్రభుత్వం పూర్తి బాధ్యతతో చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. హైదరాబాద్ విజయవాడతో పాటు హైదరాబాద్ కర్నూలు, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ ఆదిలాబాద్ మార్గాల్లో టోల్ గేట్ మీద భారీ రద్దీ ఏర్పడే పరిస్థితులు ఉంటే టోల్ లేకుండానే ప్రయాణాలు అనుమతించాలని ఆదేశించాం. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వెళ్ళడానికి నార్కెట్పల్లి దగ్గర రైట్కి తీసుకుంటే నల్గొండ, మిర్యాలగూడకి వెళ్ళి వీళ్ళకి ఏర్పాటు చేసినాం. ఈసారి డివైడ్ చేసినాం. గుంటూరులోకి ఏంటంటే మాకు అద్దంకి, మా నల్గొండ బార్డర్ కూడా ఖాళీ ఉంటుంది. అది కూడా హ్యామ్ కింద మా గతంలో చేపట్టిన రోడ్డు, అది డబుల్ లేన్ రోడ్, 4 లేన్. ఆ రోడ్ కట్ అన్ని తీసుకుంటూ పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. విజయవాడకు పోయే వాళ్ళు నేరుగా హైదరాబాద్ అబ్దుల్లాపూర్ పేట దగ్గర, దూప్రాడ్పేట దగ్గర బాటిల్ లెక్స్ ఉంటే నేను రివ్యూ చేసిన నైట్ అన్ని కూల కొట్టేసి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఈ 8 days లో రోడ్డు కూడా వేయడం జరిగింది. ఒక 19 టోల్ గేట్ దగ్గరనే స్లో ఉంది, అక్కడ ఓపెన్ చేయమని చెప్పి ఉదయం 6 గంటలకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్టర్నేట్ ఇంకా రూట్ కావాలంటే ఈ తార్నాక వైపు ఉండే వాళ్ళని వయా ఒలిగొండ వస్తే చక్కగా వాళ్ళు చిట్యాలకు చేరుకుంటారు. ఆ రోడ్డు కూడా సూచించడం జరిగింది. ఈ విధంగా ఏర్పాట్లు చేస్తూ, ఎందుకంటే ప్రయాణాలు ఆలస్యం కాకుండా, ప్రమాదాలు లేకుండా, చిన్నపిల్లలు, వయసు పెద్దవాళ్ళు, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎదురుగా వచ్చే అంబులెన్స్ కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ అంబులెన్స్ వస్తుంటాయి హైదరాబాద్, వాటికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చే వాడికి తక్కువ ఏరియా ఇచ్చి పోయే టైంకి 6 లేన్ వదిలిపెట్టాం. ఇది ఈ సంవత్సరం వరకు ఉంటుంది. 12-13 లక్షల వెహికల్స్ టోల్ గేట్ దగ్గర నిమిషం పడుతుంది. అందుకని ఈ విధంగా ఫస్ట్ టైం R&B నేషనల్ హైవే మినిస్టర్ రివ్యూ చేసుకుని మొన్న పోయి కలెక్టర్, ఎస్పీ గారు అందరితో సీఎం గారికి చెప్తే సీఎం గారు అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ వైసీపీ అధినేత జగన్ ఎప్పుడూ అమరావతిని వ్యతిరేకించలేదని, అమరావతి రైతుల పక్షానే ఆయన మాట్లాడారని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను ఎలా దెబ్బతీస్తుందో ప్రజలు గమనించాలని కోరారు. చంద్రబాబు పాలన వల్ల ముఖ్యంగా రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు వద్ద సరైన సమాధానం లేదని విమర్శించారు. అదే సమయంలో జగన్ అమరావతి అంశంపై లేవనెత్తిన ప్రశ్నలకు ఇప్పటికీ ప్రభుత్వం సమాధానం చెప్పలేదని అన్నారు. అమరావతి పేరుతో తమ వాళ్లకు లాభాలు చేకూరుస్తూ దోచిపెడుతున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అడ్డంగా దొరికాడను దానికి సంబంధించి పూర్తి ఉల్టా అవతల మీద పెట్టేసి మాట్లాడింది సింక్ అయ్యేంత ప్రచార యంత్రాంగం ఏదైతే తననుందో దాన్ని ఉసిగోల్పడం. నేను ఇంతకుముందు అన్న ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం మనకు చూసి అందులో భాగంగానే మీరు చెప్తున్న మద్యం బాటలు. అవును, మద్యం బాటలేది ఒక కేసు దానికి సంబంధించి అడ్డంగా దొరికితే జియో ట్యాగ్ తో సహా బయటకు వచ్చి పెట్టితే దీని గురించి నిజంగా నువ్వు కరెక్టివ్ ఇదేదన్నుంటే యాక్షన్ తీసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి ఆయన లోపలే మాట్లాడినాడో మనకు తెలియదు కానీ క్యాబినెట్ లో దాని గురించి బ్యానర్ హెడ్డింగ్ తో ఆ మీడియాలో వస్తుంది. ఎంత ఆర్గనైజ్డ్ అనేది. 2 సరే మీ దాంట్లోనే వస్తాం. మద్యం దానికి సంబంధించి పెట్టే కేసు ఏం తెలుసా? వీళ్ళని తీసుకొని రాజద్రోహం, సెడిషన్, దేశద్రోహం కేసు పెట్టారు. సెడిషన్ కేసు. ఇప్పుడైతే ఆ ఫోటోలు ఇచ్చేసారన్న వీడియో ఓకే అన్నట్టే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని పెట్టారని అంటున్నావు. అది కాదు, వాస్తవంగా అక్కడ ఉన్నాయని మేము అంటున్నాం. నీకు సింపుల్ నేను చెప్తాను. నువ్వు వెహికల్ చెప్తున్నావు, ఈ వెహికల్ తీసుకుపోయారన్నావు. తిరుమలకు పైకి పోవాలంటే మీ అందరికీ తెలుసు, కింది నుంచి టోల్ గేట్ దగ్గర నుంచి పోయేటప్పుడే కంప్లీట్ తీసి చూస్తారు, శల్య పరీక్ష చేసే పంపుతారు. వాళ్ళ బ్యాగులన్నీ కూడా మన ఎయిర్పోర్ట్ లో మాదిరే
ఈ కన్వేయర్ దాని మీద పంపించి అక్కడ సెక్యూరిటీ చెక్ చేసినట్టు చేస్తారు. అలాగే నీళ్ళ బాటిల్ కూడా నాకు తెలిసి ప్లాస్టిక్ బాటిల్ ఉంటే కూడా తీస్తున్నారు. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఇంతకుముందు ప్లాస్టిక్ బాటిల్ బ్యాన్ చేసి తీస్తున్నారు. సింపుల్, నువ్వు కావాలంటే ఆ వెహికల్ ఏదో దాటుకొని వచ్చింటది, మరి ఆ ఫుటేజ్ ఉంటుంది, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది, టోల్ గేట్ అది రిలీజ్ చేయి, తెలుస్తుందిగా. మీ వాళ్ళు అదే సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేశారనేది తెలుస్తుంది. సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి తర్వాత కూడా రిలీజ్ చేశారంటే లేనట్టేగా. అది చేయకుండా వెహికల్ ఫోటోలు వేసి వెహికల్ ఇది వేసి దీంట్లో తెచ్చి పెట్టారు నువ్వు అంటే ఎట్లా కుదురుతుంది? ఆ కౌస్తుభము ఏదో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉండదు, తీసుకోవచ్చుగా. దేశద్రోహం కేసు పెట్టి అమాయకులను ఇరికించారు. లక్కీగా న్యాయమూర్తికి ఆశ్చర్యం వేసింది, ఇందులో దేశద్రోహం ఏముంది తిట్టి మరి ఇచ్చేసినట్టున్నాడు, ఆయన రిజెక్ట్ చేసినట్టున్నాడు రిమాండ్. లేకపోతే వాళ్ళు పాపం ఏదో మర్డర్ కేసులో వీరట్టు రిమాండ్ లో పోయి 14 రోజులు 20 రోజులు 4 రోజులు ఉండాల్సి వచ్చేది. అంటే చేతిలో అధికారం ఉంది కదా అని మాఫియా లాగానో, ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఎట్లనో, ఆర్గనైజ్డ్ స్టేట్ టెర్రరిజం ఎట్లుంటుందో ఇటువైపు దీన్ని చేస్తున్నారు. ఇంకా దానికంటే వింత చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జీవహింస చేశారని, అంతకుముందు దారుణంగా దాని ఏమంటాం పొట్టేళ్లను వీటిని ఇచ్చేశారు అనే దీంతో నల్లజర్ల 1, అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లా 2 ఏళ్లుగా రూపాయి కూడా ఇవ్వకుండా పట్టణాలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అధికారం చేపట్టిన 2 ఏళ్లలో పట్టణాలకు నిధులు ఇవ్వని ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డిదేనని విమర్శించారు. పట్టణాలకు ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. హైదరాబాద్లో ఖమ్మం, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పార్టీ శ్రేణులతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. పురపోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పట్టణాల్లో పరిపాలన పూర్తిగా పడకేసిందని, పారిశుద్ధ్యం మొదలుకొని ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ అవసరమే లేదంటూ సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడడం విడ్డూరమని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికుట్ట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఎల్లో మీడియా సైతం విచక్షణ లేకుండా దాన్నే ప్రచారం చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. క్యూసెక్కులకు, టీఎంసీలకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ముచ్చుపరి ఒకటే అని చెబుతున్నారని మండిపడ్డారు. ఎదురుదాడి చేస్తూ గౌరవ నీటిపారుదల శాఖ మంత్రితో గానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు గానీ ఆ ప్రాజెక్టుతో ఏం పనుంది అని చెప్పి మాట్లాడడము. గత 2 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్ లో తన కేబినెట్ సహచరులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాజెక్టు పైన హేళనగా మాట్లాడుతూ, దాన్ని అడ్డుగోలుగా విమర్శలు చేస్తూ, కొద్దిగా బాధ్యత లేకుండా ఆ ప్రాంతం నుంచి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాము, ఆ ప్రాంతానికి ఇంత నష్టం జరుగుతుంది, ఆ జరిగేటువంటి నష్టాన్ని ఎలా పూడ్చాలి అనేటువంటి ఆందోళన లేకుండా ఎదురుదాడిగా మాట్లాడడము, లేకపోతే ఆయనకు సంబంధించిన పత్రికలలో వార్తలు రాయిస్తూ ఈ ప్రాజెక్టు అవసరం ఏముంది, ఈ ప్రాజెక్టు కాకుండా మరి మేము వేరేటిది ముచ్చుమరి ముందే చేసాం, అది ఇది సేమ్ అని చెప్పి కొన్ని పత్రికలు రాయటము, కొంతమంది మంత్రులు హేళనగా మాట్లాడడం చూసి చాలా బాధతో ఈరోజు మీడియా ముందుకు రావటం జరుగుతూ ఉంది. ఒక్క అంశం వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీకు పూర్తిగా అవగాహన ఉంటే మీరు రాయండి, జరుగుతున్న నష్టాన్ని తెలియచేయండి. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో ఆ ప్రాంతంలో ఎంత నష్టపోతున్నామో అటువంటిది పరిశీలన చేసుకోకుండా, లేకపోతే రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి ఎక్కడ మైలేజ్ వస్తుందో అన్న ఆందోళనతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి అసత్యమైనటువంటి మాటలను ప్రచురించి అసత్యమైనటువంటి మాటలు మాట్లాడడం శ్రేయస్కరం కాదు. మొచ్చుమరి అనేటువంటిది ఆ రోజు మల్లెలలో 834 నుంచి లిఫ్ట్ చేయాలి, 100 ఇవ్వకు అనేటువంటి నిర్ణయం తీసుకున్నాక 834 లెవెల్ చేరడానికి ఒకసారి కష్టతరం అవుతుంది, కింది స్థాయిలో నీళ్ళన్నీ కూడా తోడేస్తున్నారు. కాబట్టి మొచ్చుమరి అనేటువంటిది కూడా తీసుకుంటే కేసీ కెనాలకు, దాంతోపాటు ఈ 100 ఇవ్వకు మరి వేసవి కాలాల్లోనో లేకపోతే త్రాగునీరు ఇబ్బందులు వచ్చినప్పుడో వాడుకునేందుకు మొచ్చుమరి జీవో ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ రాజశేఖర రెడ్డి గారు. ఆ మొచ్చుమరి పనులు ప్రారంభమై దాంట్లో ఒక 4 పంపులు దాదాపుగా కేసీ కెనాలకు, మిగిలినటువంటివి హంద్రినీవా ద్వారా ఏదైతే జీడిపల్లి గొల్లపల్లి రిజర్వాయర్కి వెళ్ళేటువంటి మార్గాన్ని ఏర్పరిచారు. అదన్నీ తెలుసుకోకుండా 3000 క్యూసెక్లకు టీఎంసీలకు తేడా తెలియదని గతంలో చెప్పాను. ఈ రోజు మీరు నిరూపించారు, మీకు అర్థం కాదు క్యూసెక్లు అంటే ఏంది, టీఎంసీలు ఏందన్నది కూడా మీకు తెలియదు అన్నటువంటి స్పష్టంగా అర్థమవుతోంది. ముందు నుంచి చెప్తున్నాం, 790 అడుగుల్లో ముచ్చుమరి అన్నటువంటిది 0.31 టీఎంసీ అంటే దాదాపుగా 3000 క్యూసెక్కులు మాత్రమే. 3000 క్యూసెక్కులు లిఫ్ట్ చేసే దాన్ని 3 టీఎంసీలు అన్నటువంటిది మీరు అనుకుంటున్నారు, ఆ విధంగా మీరు ప్రచురించినారు. 3000 క్యూసెక్కులకు 3 టీఎంసీలకు ఎట్లా ఉంటుందంటే తేడా? 33,000 క్యూసెక్కులు వస్తే గానీ
భారత వన్డే జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ త్వరలో జరగనున్న 2026 టీ20 ప్రపంచ కప్ జట్టులో తనను ఎంపిక చేయకపోవడంపై తొలిసారి స్పందించారు. న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ సెలెక్టర్ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నట్లు తెలిపారు. టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డిప్యూటీగా, వైఎస్ కెప్టెన్గా గిల్ స్థానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను నియమించారు. ఈ విషయంపై గిల్ మాట్లాడుతూ సెలెక్టర్ల నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. టీ20 ప్రపంచ కప్లో పాల్గొంటున్న జట్టుకు నా శుభాకాంక్షలు. నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. నా తలరాతలో ఏది రాసి ఉందో దాన్నే ఎవరూ తీసివేయలేరు. దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రతి ఆటగాడు ప్రయత్నిస్తాడు. సెలెక్టర్లు తమ నిర్ణయం తీసుకున్నారు అని గిల్ చెప్పుకొచ్చాడు. We don't look at any opposition seeing them as they are not at their full strength. We want to be able to play at our full strength, and we want to be able to find the best combinations, like I said earlier, in what kind of a particular situation. Like we'll see, the matches that we play in India, the team who's bowling second, it's relatively difficult for them with the dew, and if we are defending a target, if we can find the best combinations, our bowlers can step up in that conditions. If we can do well, then obviously as a side we would feel a lot more confident. And same thing with batting second. If we have a high target, how often we can chase those high targets, how comfortable we are with whenever we are put under pressure. So these are the things, especially right now when ODI cricket isn't played as much as it was before. Sometimes the art of batting in a particular gear, because when you're batting in test and T20s, it's completely different. You don't have to change your gears as much, but when you're playing the ODIs, the skill set of a batsman is tested much more, because there's different various gears that you'd have to shift from time to time, and that is the skill that we are trying to develop. And as much బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సోమనాథ్ ఆలయంలో కళ్ళు చెదిరేలా డ్రోన్ షో తిలకించిన ప్రధాని మోదీ, ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేసిందన్న వ్యాఖ్య. స్వదేశీ మంత్రాన్ని మరియు మాతృభాషను స్వీకరించడం ద్వారానే భారతదేశం స్వావలంబన పొందగలదు. నూతనంగా నియమితులైన పోలీస్ సిబ్బంది ఉద్దేశించి వ్యాఖ్యానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఘనంగా జరిగిన శ్రీమద్ జగద్గురు శ్రీ రామానందాచార్యజీ 726వ ఆవిర్భావ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. పూర్వీకులు ఏ దేశ ప్రజలకు హాని చేయలేదన్న అజిత్ దోవల్. మన దేశ చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలని సూచన. హైదరాబాద్లో నిర్వహించిన ఫెలోస్ ఇండియా కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్. ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని వెల్లడి. జీరాంజీ పథకంపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఉపాధి కల్పనతో పాటు గ్రామాల్లో ఆస్తుల సృష్టి లక్ష్యంగా అమలుకు ఆదేశం. సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు. అమరావతి టెండర్లను కొన్ని కంపెనీలకే ఇచ్చారని ఆరోపణ. పట్టణాలకు ఇచ్చిన నిధులు చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలి. కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాయలసీమ లిఫ్ట్ అవసరమే లేదంటూ సీఎం చంద్రబాబు. ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడడం విడ్డూరం.
ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి. టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోల్పోవడంపై స్పందించిన శుభమన్ గిల్ సెలెక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.